నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో పాటు ఉన్న వ్యక్తి తెలంగాణ శ్యామన్న. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ చదివే అమ్మాయి తన ప్రియుడి కోసం, ఆమె ప్రేమ కోసం సొంత తల్లిని చంపినటువంటి విషయం. సో అన్న అక్కడికి వెళ్ళిండు, ఆ విషయాన్ని అంతా పరిశీలించండు. కాబట్టి అన్నతో అసలు అక్కడ ఏం జరిగింది, ఎటువంటి వాతావరణం ఉందనేది అన్న మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. బాను అన్న బాగున్నా. ఎట్లా అక్కడ ఏమైంది, అసలు ఆ స్టోరీ ఏంటి? 10th క్లాస్ చదివే అమ్మాయికి లవ్ ఏంటి? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ ఏమంటారు చాక్లెట్లు, బిస్కెట్లు, ఈ సినిమాలు, సమాజాన్ని పరివర్తన చేసే అటువంటి సినిమాలు లేకుండా పనికి మాలే సినిమాలు చూడడం. మీరు చూసారో లేదో ఇన్స్టాగ్రాము దాంట్లో ఏదో అర్జున్ రెడ్డి ఫోటో పెట్టుకున్నది. అంటే ఎందుకు యువత ముఖ్యంగా ఈ పిల్లలు ఎందుకు టీనేజ్ పిల్లలు ఎందుకు పాడైపోతున్నారో ఎందుకు తెలియదు. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ అందరూ ప్రేమిస్తారు, చిన్న వయసులో ప్రేమిస్తారు. మనం చాలా చూసాం. 10th క్లాస్ లవ్ స్టోరీస్ అని సినిమాలు కూడా వచ్చినాయి కదా. సమాజాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు, అంత వేరే భాగం. కానీ కన్న తల్లిదండ్రులను చంపేటువంటి నీచానికి ఒడిగడతారు పిల్లలని మాత్రం అనుకోలే. ఇన్స్టాగ్రామ్లో ఎవడెవడో శివ అంట, నెలగొండ చండూర్. ఒక్కసారి ఈ అంజలి మృతురాలు ఎవరైతున్నారో ఆమె గురించి చెప్పండి. ఆమె ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలా మంచిది. మహబూబాబాద్ కేసముద్రం మధ్యలో ఉండే ఇనుగుర్తి అనే గ్రామం, రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా మంచిది. ఆమె చాకలైలమ్మ ముని మనవరాలు అని అంటే నేను కూడా అదే అడిగా. ముని మనవరాలు అంటే బిడ్డనో కొడుకు బిడ్డనో అయితే ముని మనవరాలు. నేనేం అడిగినా అంటే అక్క నిజంగానే, మరి ఇప్పుడు ఆ విషయం మనకైతే తెలియదు బ్రదర్. నేనేం అడిగా అంటే వాళ్ళ పెద్దక్కని, ఎవరైతే వాళ్ళ పెద్దక్క ఉన్నదో, అక్క నిజంగా మీరు వాళ్ళ వారసత్వం, వాళ్ళ రక్త సంబంధం మీకు ఏమైనా ఉందా? రక్త సంబంధం ఉంటేనే కదా మనవరాలు అని. అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టిందంట. ఎవరింట్లో? ఈ ఐలమ్మ వాళ్ళ వారసత్వం చిట్యాల దాంట్లో పుట్టిందంట. అదైతే నాకు స్పష్టత లేదు, మనకు దాని గురించి అయితే క్లారిటీ లేదు. కానీ చాలా వేదికలలో మాతో పాటు అనేక వేదికలు పంచుకున్నప్పుడు, పాటలు పాడేటప్పుడు, సామాజిక అంశాలపైన ఏదైనా మేము రోడ్లెక్కి రాస్తారోకోలు చేసేటప్పుడు కానీ నేను సాగలైలవ మనవరాల్ని అని గర్వంగా చెప్పుకునేది. అంటే ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాను అని, ఆ కులంలో పుట్టింది కాబట్టి గర్వంగా చెప్పుకునేది. అదైతే నాకు క్లారిటీ లేదు బ్రదర్, అదైతే నాకు తెలియదు. ఓకే, ఆమె చెప్పుకునేది గర్వంగా. నేను కూడా వాళ్ళ పెద్దక్కని అడిగితే ప్రెస్ మీట్ పెడతాను నేను కూడా, మాకు ఉంది సంబంధం అని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఓకే, ఏంటి మీ కళా సారథిలో ఉద్యోగినా? నేను సారథి కాదు, ఆమె సారథి, సాంస్కృతిక సారథిలో ఆమె ఉద్యోగం చేస్తూ ఉన్నది చాలా సంవత్సరాల నుంచి. నేను కూడా అప్లై చేశాను ఎప్పుడో, నాకు తర్వాత నచ్చలేదు, నేను ప్రైవేట్ ఎంప్లాయీ వేరేది. ఆమె సాంస్కృతిక సారథిలో మహబూబాబాద్ జిల్లా నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నది, జీతం తీసుకుంటా ఉన్నది, పోతా ఉన్నది. ఆ క్రమంలో ఆమె అయితే ఉద్యోగస్తురాలే. రీసెంట్గానే వాళ్ళ హస్బెండ్ చనిపోయింది 1 సంవత్సరం క్రితం అని చెప్పేసి వార్తలు వస్తాయి, వాస్తవేనా? వాస్తవమే. ఆమెకు ఇప్పుడు ఏదైతే సమాజం నుంచి 2 భర్తలు, ఇటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో, 2 భర్తలే. అంజలి తోడబుట్టినోళ్ళు మొత్తం 3 బ్రదర్. వాళ్ళ పెద్దక్క, అంజలి నడిపామ, చిన్న చెల్లె. పెద్దక్కకు పెళ్ళయింది, 2 పిల్లలు. వాళ్ళ భర్త కూడా 20 ఏళ్ళ కింద చనిపోయాడు. ఎవరు? పెద్దక్క వాళ్ళ భర్త. అంజలికి పెళ్ళయింది, ఓకేనా. మొదటి భర్త చనిపోయాడు, రెండో భర్త చనిపోయాడు, 2 పిల్లలు అని మీకు చెప్తాను స్పష్టంగా. చిన్న చెల్లె కూడా ఉన్నది, ఆమె కూడా పెళ్లి చేసుకున్నది, భర్త ఉన్నాడు, 2 పిల్లలు. ఎవరి సంవత్సరాలు వాళ్ళకు ఉన్నాయి. అంజలి గురించే మాట్లాడుకుందాం మనం. వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ తండ్రి ఎప్పుడో చనిపోయాడు. వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళ కింద బతుకుదెరువు కోసం షాపూరు, కళావతి నగర్, సంజయ్ గాంధీ నగర్, ఇప్పుడు అంజలి ఎక్కడైతే చనిపోయిందో ఆ ప్రాంగణంలో బతికేటువంటి వాళ్ళే. 20 ఏళ్ళ అమ్మ నాన్న నుంచి బతుకొచ్చారు. వాళ్ళ అక్క పెళ్ళి కాకముందే అయినాక వాళ్ళ అక్క నాతో 2-3 గంటలు అక్క ఏందక్క. నాకు అంజలి సుమారు 12-15 సంవత్సరాల నుంచి మాత్రమే తెలుసు, అంతకుముందు ఏం జరిగిందో తెలియదు కదా. ఏంది అసలు ఎక్కడ మొదలైందంటే ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది. అంజలికి పెళ్ళైన మాట వాస్తవం, మొదటి భర్తతోని. ఆయన వాళ్ళ సామాజిక వర్గమే, పెద్దలు మాట్లాడి పెళ్లి చేశారు. అంజలి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లె పెళ్లి చేసి ఇంత అప్పో సప్పో అయితే ఆ బాధతోనే అప్పులు తీర్చలేక రకరకాల మాటలు అంటుంటే ఆ ఒత్తిడితోనే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అప్పటికి పెద్ద పాప పుట్టి 1.5 year అవుతుంది. తర్వాత ఆమె ఇంకో శివ అనేటువంటి గౌడ్స్ సామాజిక వర్గానికి సంబంధించిన ఆంధ్రాయన్ని పెళ్లి చేసుకున్నది. తర్వాత ఇప్పుడున్న చిన్న పాప పుట్టింది. ఏమంటారు 1.5 year కింద ఆయన కూడా చనిపోయాడు. అంతే తప్ప అంజలి 2 భర్తల 3 భర్తల, ఆమె ఎక్కడ చేసిన తప్పేం లేదు బ్రదర్. హస్బెండ్ చనిపోయినప్పుడు అది కూడా 1.5 year కిందనే. అసలు ఆ పెద్ద పాపకు ఈయనే ఒరిజినల్, ఆ మొదటి తండ్రి ఈయన తెలివి కూడా తెలియదు. అర్థమైందా? ఆయన మొహం కూడా తెలియదు, చూడలే, అంత గుర్తు కూడా లేదంట. నేను వాళ్ళ అక్కతో మాట్లాడాను కదా. సో మాతో కూడా ఎప్పుడు చెప్పలే.
ఈయనే తమ్ముడు అని చెప్పింది. ఆయన సెకండ్ భర్త యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు బాచుపల్లి దగ్గర ఎట్లా అయిందక్క అంటే, ఇలా ఆగి ఉన్నటువంటి లారీని వెళ్ళి గుద్దాడంట తమ్ముడు. పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు అని అంటే, అయ్యో అక్క అని మేము బాధపడి వెళ్ళాం. అంతే తప్ప అంజలి ఏమంటారు ఎక్కడ కూడా తన జీవితంలో ఎక్కడ మిస్టేక్ చేసింది కాదు. మాతో ఉన్నది కాబట్టి నేను ఓపెన్గా చెప్తాను. ఓకే. ఇప్పుడు అంజలికి ఇద్దరు కూతుళ్ళు. మొదటి పాప 10వ తరగతి. ఇప్పుడు చంపింది కదా, అవును. ఆ పాపే. ఆ పాప 10వ తరగతి. ఇంకో పాప 7వ 8వ 8వ తరగతి. అవును. సో ఈ 10వ తరగతి చదివే పాప ఉమ్. ఎట్లా ఆ శివ వైపు వెళ్ళింది, అసలు ఇంట్లో ఎట్లుండేది? ఇంకొంతమంది ఎందుకంటే శివ వాళ్ళ తల్లి కూడా మాట్లాడింది. అవును. శివ వాళ్ళ తల్లి ఆ పాపకు ఫోన్ ఏంటి, ఆ అమ్మాయి చక్కగా చూసుకుంటే ఆమె మా ఇంటికి ఎందుకు వస్తుంది, సంపుడు కరెక్టే అన్నట్టు మాట్లాడింది. సో దాని గురించి కొంచెం ముందు డిస్కషన్ చేద్దాం. అసలు ఈ పాప బిహేవియర్ ఏంటి, 10th క్లాస్లో ఈమెకు ఫోను లవ్ ఇదంటే ఎట్లా? ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు పిల్లలు చూస్తున్నాం బ్రదర్ మనం. వాళ్ళ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, టిక్ టాక్లు, నాకైతే తెలియదు వాటి గురించి. నాకు వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. మా తమ్ముడు అన్న నువ్వు మాట్లాడే వాయిస్ పబ్లిక్కి వెళ్తుందంటే మా చిన్నమ్మ కొడుకు, మా తమ్ముడు ఉంటాడు సన్నిగాడని, నా పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి నా వీడియోలు పెడుతున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్ వాడడం కూడా తెలియదు. ఫేస్బుక్, వాట్సాప్, న్యూస్ ఛానల్ చూడడం తప్ప. మరి ఈ కాలం పిల్లలు ఈ 16-17 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో హాయ్ బాయ్ బుజ్జి కన్నా బేబీ చాక్లెట్లు ఇవ్వడం, ఫోన్లు కొనియడం, మరి గిఫ్ట్లు ఇచ్చుకోవడం, ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో తెలియదు. 8 నెలల ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి కోసం నిన్ను కన్న తల్లినే చంపేశావనంటే వాడితో కలిపి ఎంత ఇదే ఈ ప్రభావమే, ఈ సినిమాలు వీటి ప్రభావం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నాను తప్ప వాడు ఏం ఆశ పెట్టాడో తెలియదు. అంజలి పలుమార్లు కూతుర్ని హెచ్చరించింది చాట్ చేయకన్నది. ఎవరైనా కన్నతల్లి చెప్పుకుంటారు కదా, అట్లా కాదు బిడ్డ నాయన లేడా, మనకు చెల్లె చిన్నపిల్లనే, నేను ఆడదాన్నాయే, నువ్వు చదువుకొని ప్రయోజకురాలు అయితే మంచిగా ఉంటుంది కా బిడ్డ అని భయం చెప్పింది, కొట్టింది, తిట్టిన మాట. ఎవరు కొట్టరు పిల్లల్ని భయం చెప్పుకున్న మాట వాస్తవం. కానీ ఇట్లా నీచంగా ఇటువంటి చంపడానికి ఇంత ఒడిగడుతుంది అన్న విషయం తెలియదు. అదే ఆ సోషల్ మీడియా ప్రభావం వల్లనే ఇట్లా పాడైపోయారని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఒక కన్న తల్లిని చంపేంత పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు చంపాలనుకున్నాను? అదే ఇప్పుడు వాడిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. రైట్, ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వయసు ఉండాలి. వాడు మరి సాత్తడా సాదరా, ఏం పెట్టి సాత్తాడు, ఇప్పుడు నా బిడ్డకు పెళ్లి చేస్తే నన్ను సమాజం ఏమంటది, ఇవన్నీ ఆలోచించి వాళ్ళ అమ్మ వద్దన్నది. వద్దు బిడ్డ, వాడు మంచోడు కాదు, వాడు అవతారం మంచి లేదు బిడ్డ, చూడు బిడ్డ అట్లా ఇట్లా అని 2-3 సార్లు చెప్పే ప్రయత్నం చేస్తే ఆ బిడ్డ ఎంత కినకుండా, అలా అంజలి వాళ్ళ పెద్ద పాప తేజస్ ఎంత కినకుండా, ఇక మా అమ్మ ఒప్పుకోవట్లేదు, నువ్వు మా అమ్మను వచ్చి చంపేస్తేనే నేను నీతో బతుకుతా, నేను ప్రేమిస్తా, లేదంటే ఏమంటారు నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా. ముందుగాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట కదా అబ్బాయితో పాటు, వాళ్ళ ఇంటికి వెళ్ళి. అవును, ఇంటికి వెళ్ళి 2-3 సార్లు ఫ్రెండ్స్ అని, మా ఫ్రెండ్ అని చెప్పేసి ఇంటికి తీసుకొని పోయి పరిచయం చేశాడంట వీడు. ఫంక్షన్లో పోయిన మాట వాస్తవమే. ఎక్కడికి పోయిందో నా కూతురని మిస్సింగ్ కేసు పెట్టింది. ఇట్లా ప్రేమించుకుంటారు అన్న విషయం అంజలికి తెలిసింది. వాడు కూడా ఇంటికి వచ్చాడు. ఎవరు వాళ్ళ పెద్ద బాబు రమ్మంటేనే వచ్చాడు. పెద్ద బాబు రమ్మంటే ఇంటికి వచ్చాడు. ఈమె వాళ్ళ శివ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి 3 రోజులు ఉంది. ఉన్న తర్వాత ఈమె మిస్సింగ్ కేసు పెట్టింది. ఎక్కడ పెట్టింది?